హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. ఇదిగో మీకు ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా మందట మన రావు గారి రచ్చబండని కేకే న్యూస్ సబ్స్క్రైబింగ్ చేసుకోకుండానే చూసేస్తున్నారట. మరి మీ అందరికీ మా రావు గారు అంటే నేను రిక్వెస్టింగ్ చేసేది ఏంటంటే, అయ్యా మీరు ఎవరైతే మన కేకే న్యూస్ను సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకుని నన్ను మరింత ఎంకరేజ్మెంట్ చేసి ఈ వీడియోకు ఒక లైక్ ఇస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో మరెన్నో చేసి మీ అందరినీ ఎంటర్టైనింగ్ చేస్తాను. మీరు ఆ పనిలో ఉండండి. మరి ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓ దేవుడు ఆకాశంలో దేవలోకం, ఇంద్రలోకం, యమలోకం ఇలా ఎన్నో లోకాలు సృష్టించి పాప పుణ్యాలు ఆధారంగా ఆయా లోకాలలోనికి ఆత్మలను పంపుతాడని మన ఇంటి ఓడు తీసిన యమగోళ సినిమాలో చూశాను. మరి అయ్యే లోకాలు ఉంటాయా లేక ఇంకా ఏమైనా లోకాలు ఉంటాయా అనే అనుమానం, డౌటింగ్ వచ్చింది. ఎందుకంటే కామంతో కళ్ళు మూసుకుని పోయి ఈ ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాళ్లను మెయింటైన్ చేసే ఈ వైచీప్ బ్యాచ్లకు కొత్తగా ఏమైనా కామలోకాలు ఉంటాయా అని చీ 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 చీ. మొన్నటి వరకు విజయసాయిరెడ్డి దరిద్రం, ఇప్పుడు ఇదిగో దువ్వాడవారి అబ్బాయి, దివ్యన వారి అమ్మాయి బాగోతం. టీవీ పెట్టిన అదే, సెల్ ఫోన్ టచింగ్ చేసిన అదే. మరి వీటి గురించి ఏదో మాట్లాడుతా అంట గురువింద లాంటి తెల్ల గురువింద అదే ఆ అంబటి వచ్చాడు. ఇదిగో ఆ అంబటి ఏటి మీ వైసీపీ వాళ్ళు ఇలాంటి నీచ్ కమీనే పనులు చేస్తున్నారు, దీనిని ఏ విధంగా ఖండిస్తావో చెప్పు. ఛానల్స్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా రెండు మాటలు చెబుదామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని ఆహ్వానించడం జరిగింది. చేసిన యాదవ పనులకు వాతాసు పలుకుతూ మళ్ళీ ఛానల్స్ ని దురదృష్టవశాత్తు ప్రసారం చేస్తున్నాయి అంటున్నావు. యానకడికి నీలాంటిదే. మంచం మీద మొగుడు నిద్రపోతుంటే మంచం కింద పాలేరుతో కలిసి నల్లులను చంపిందట. అసలు నిన్ను కాదు అనాల్సింది. నాకు నేనే స్వీయ శిక్ష వేసుకోవాలి. ఎందుకంటే నీలాంటి జమ్మ జచ్చాగాడిని అడిగాను చూడు, నాది తప్పు. అయినా ఎప్పటికే మీ వైసీపీ నాయకులు చేసే దరిద్రాలన్నీ టీవీలోను ఫోనులోను చూడలేక సత్తంటే మళ్ళీ దానికోసం వివరించడానికి ప్రెస్ మీట్ పెట్టావా? ఇదిగో నేను అసలే మంచోడు కాదు, డొక్కలో దాన్ని డిక్కీలో తొంగబెట్టేస్తాను. ఆపేయి, అక్కడితో దరిద్రాలన్నీ చెప్పడం ఆపేయి అన్నట్టు. ఏంటి తుంగభద్ర డ్యామ్ డోర్లేసిపోయిందట. మీ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల మంత్రిగా ఎలగబెట్టావు కదా, అసలు ప్రాజెక్టు తలుపెందుకు ఊడిపోయిందంటావు? తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్. అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కొద్దిగా తెలంగాణ, ఈ మూడు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్. దీని నిర్వహణకి తుంగభద్ర బోర్డు ఉంటుంది. కర్ణాటక, మనము, దానితో పాటు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వారు కూడా మూడు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణలో వారు బాధ్యత తీసుకుంటారు. చైర్మన్గా వారు ఉంటారు. ఇది దాని కన్స్ట్రక్షన్. దానికి సంబంధించి దానిలో ఒక గేట్ కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయిందని ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓరిని తాసరావుల బోర్డు తెల్లగొర్రి, ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డిని కాక చంద్రబాబు నాయుడు గారిని అంటారా? గత 5 సంవత్సరాల పాలన ఎలగబెట్టింది నువ్వు మీ జగన్ రెడ్డి కాదా? అయినా కాఫర్ డ్యామ్ అంటే తెలియని నీలాంటి సన్నాసిని నీటిపారుదల శాఖ మంత్రిని చేశాడు చూడు, నీ జగన్ రెడ్డిని అనాలి. అయినా దున్నపోతు సేలో మేస్తే దాని సంతానం గట్టును మేస్తుందా? అది సేలోనే మేస్తుంది. ఇదిగో అంబటి, నువ్వు పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ఇన్ని విషయాలు తెలుసుకుని ఉండవు గాని తుంగభద్ర గురించి బాలే బట్టి వచ్చేవలే గాని, ఇదిగో మరి గేట్ ఎందుకు ఇడిపోయిందో అది చెప్పు. నిజానికి తుంగభద్ర 71 సంవత్సరాల పూర్వం, అంటే మేము పుట్టక ముందు అది నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్ట్. చాలా పత్రికల్లో, వాళ్ళ పత్రికల్లోనూ రాశారు 45 సంవత్సరాలు
వరకు అది గ్యారంటీ పీరియడ్. 45 సంవత్సరాలు దాటి ఇప్పుడు 71 సంవత్సరం అయింది. దాని రిపేర్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. 45 సంవత్సరాల నుంచి కూడా సక్రమంగా చేస్తూ ఉండాలి. చూడంబటి యావన్నా అన్నాను అంటే అన్నావంటావు, నీ చిన్నప్పటి ప్రాజెక్ట్ అంటావు, దాన్ని మెయింటెనెన్స్ చెయ్యాలి అంటావు, అది నువ్వే చెప్తావు, ఇది నువ్వే చెప్తావు. మరి గత 5 సంవత్సరాల్లో మీరు ఎటువంటి మెయింటెనెన్స్ చేశారు? అలాంటి మెయింటెనెన్స్ చెయ్యకే కదా అది అలా ఊడిపోయింది, నీరంతా వృధాగా పోతుంది. అంటే ప్రజలు ఏమైనా చెవుల్లో పువ్వులు ఎట్టుకున్నారు, మనం చెప్పిందల్లా ఈనేస్తున్నారు అనుకుంటున్నావా? లేక వాళ్ళ చెవుల్లో పువ్వులు ఎడదాం అనుకుంటున్నావా? మీరు ఇలా 5 సంవత్సరాల నుండి భలే రకరకాల పువ్వులు పెట్టారు కనుకనే 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఇంటికి పరిమితం చేశారు అన్నట్టు. ఇదిగో మొన్న ఎలక్షన్లో మీ పార్టీ ఎవరి వల్ల ఓడిపోయిందంటావు? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పోయింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పోయింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పోయింది. అమ్మా అమ్మా, ఎంత ధైర్యంగా చెబుతున్నావు అమ్మటి. అసలు ఏమి చూసుకుని ఇంత ధైర్యం? జగన్ బెంగళూరు పోయాడనా? అతను ఎక్కడున్నా గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా గొడ్డలి పదును తగ్గదు, వేగానికి అలుపు రాదు, గుర్తెట్టుకో. ఆయన ఇలాంటి నిజాలు చెప్పి ఆ సుకన్యకు సంజనకు మగదిక్కు లేకుండా చేసేస్తావా ఏంటి కర్మ? తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోకు. ఎందుకంటే మీ దుష్ట చతుష్టయానికి కర్మఫలం తిరిగి వచ్చే సమయం దగ్గరలోనే ఉంది. అది సరే, బాబు గారి గురించి 2 మొక్కలు చెప్పమంటే ఏం చెప్తావో అది చెప్పు. చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటి వయసు నాకు లేదు, చంద్రబాబు నాయుడు గారిని అనేంత అనుభవము నాకు లేదు. ఏది ఏమైనా లేటుగా చెప్పినా లేటెస్ట్ గా నిజాలు ఒప్పుకున్నావు అమ్మటి. ఎందుకంటే ఆయన అనుభవం అంత ఉండదు నీ రాజకీయ చరిత్ర. నిజమే, నువ్వేదో ఇలా పొగిడి మళ్ళీ బాబు గారి ప్రాపకం కోసం పాకులాడుదాం అనుకుంటున్నావేమో. ఆయన ఇంటికాడ గేటును కూడా తాకనివ్వరు, అర్థమైందా? చూడు, ఇదిగో నీ సంజని పిలుస్తున్నట్టుంది, ఏళ్ళెలవయ్యా. అయిపోయి